హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ఇక్కడ చూస్తున్నారు కదా! మొన్న మీకు చూపించాను కదా! మొక్కలు నర్సరీ నుంచి తెచ్చిన మొక్కల్లో అంటే ఆ రోజు తెచ్చిన మొక్కల్లోనే కొన్ని గులాబీలు, మందారం పువ్వులనేవి వచ్చాయి. అలాగే ఇదేంటంటే తెచ్చి 3 డేస్ అవుతుంది కదా! అయితే అప్పుడు నేను తెచ్చేటప్పుడు చిన్న మొగ్గలాగుంది. ఇప్పుడైతే ఈ కలర్‌లో పువ్వయితే వచ్చింది. అయితే ఇంకా ఇది కట్ చేసేసి ఇంకా దేవుడికైతే పెట్టేస్తున్నాను. పైగా నిన్న మంగళవారం కాబట్టి దేవుడు పటాలకి ఇక్కడ అమ్మవారి ఫోటోకైతే పెట్టేసాను. ఇదే కలర్ ఇదే సైజులో మనకి మెరూన్ కలర్ కూడా తీసుకొచ్చాను. అది ఇంకా మొగ్గలతోనే ఉంది. అయితే ఇంక ఇక్కడ ఈవినింగ్ స్నాక్ ఏదైనా తినాలి అనిపించేటప్పుడు ముందుగా మనం ఉదయాన్నే కొంచెం పలుకులనేవి నానబెట్టుకొని ఈవినింగ్ ఉడకబెట్టుకుంటే కనుక ఈజీగా ఈవినింగ్ స్నాక్ అనేది మనం చక్కగా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. అది పలుకులతో పల్లి స్నాక్. ఇవేంటంటే మనం ఏవైనా షాపింగ్ మాల్స్ పక్కన గానీ, బీచ్ రోడ్స్ పక్కన గానీ మనకి బళ్ళు మీద పెట్టి టీ కప్స్‌లో ఈ ఈ పలుకుల చాట్ అనేది మనకి ఈ స్నాక్ అనేది మనకి బయట అమ్ముతా ఉంటారు కదా! మసాలా అంటారు. అంటే చాట్ మసాలా, పలుకులతో చాట్ మసాలా ఈ విధంగా అయితే చేసుకుంటే గనక మనకి అది అక్కడ మనం ఏంటంటే 10 రూపీస్‌కి చిన్న టీ కప్‌లో వేసిస్తారు. అదే మనం ఒక్కసారి కొంచెం ఇలా పలుకులనేవి నానబెట్టుకొని, ఈవినింగ్ ఉడకబెట్టుకొని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎవరికైనా ఇది తెలిసుంటది చేయడం. లేదు అనుకుంటే తెలియలేని వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది కదా! అందుకనైతే నేను సింపుల్‌గా ఈరోజు వీడియో ఇది చూపిస్తున్నాను. అయితే ముందుగా వచ్చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వస్తుంది. అలాగే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్స్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ ముందుకు వస్తాయి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్‌కి ఎవరైనా ఉంటే గనక మన ఛానల్‌లో ఏవైనా మీకు కంటెంట్ వీడియోస్ మీకు కంటెంట్ ఉంది అన్న వీడియోస్‌ని మీరు షేర్ చేయండి. అలాగే కంటెంట్ ఉంది మీకు ఉపయోగపడతాయి మన ఛానల్‌లో మన వీడియోస్‌లో మంచి మంచి టిప్స్ ఉన్నాయని మీకు అనిపిస్తే గనక కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఇలాగ మార్నింగ్ మనం కొద్దిగా మనకి ఎన్ని కావాలో అంటే ఇంట్లో ఒక 3 మెంబర్స్ ఉన్నారా, 4 మెంబర్స్ ఉన్నారా ఇలా మనం చూసుకొని అంచనా ప్రకారం కొంచెం పలుకులు అనేవి నానబెట్టేసుకొని బాగా వాష్ చేసేసిన తర్వాత కొంచెం మంచి వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకొని తర్వాత ఈవినింగ్కి మనకి ఈ పలుకులు చాలా చక్కగా నానుతాయి కదా! అప్పుడు మనకేంటంటే కొంచెం పెద్ద సైజులో కూడా ఉబ్బినట్టు వస్తాయి. తినడానికి కూడా చాలా బాగుంటాయి. అంటే అప్పటికప్పుడు మనం శనక్కాయలు ఉడకబెట్టుకుంటే ఎలా ఉంటదనేది ఆ విధంగానే ఇవి ఉంటాయి. ఎందుకంటే మనం పలుకులు నానబెట్టుకోవడం వల్ల పచ్చిగా అయ్యి ఈవినింగ్ ఉడకబెట్టుకునేటప్పుడు ఏంటంటే మనకి మెత్తగా సాఫ్ట్‌గా ఉంటది. అప్పుడు మనం ఉత్తిగా అయినా ఇలా సాల్ట్ వేసుకొని లేదా కల్లుప్పు వేసుకొని ఉడకబెట్టేసుకొని ఉత్తిగా అయినా మనం పలుకులు తినేయొచ్చు. లేదు ఇంకా కొంచెం కారంగా మసాలా అవి ఉండి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని కూడా తింటే గనక మనకి చాలా బావుంటది. పైగా పిల్లలకు కూడా పలుకులు చాలా మంచివి కదా! అందుకని చెప్పేసి మనకి ఉడకబెట్టినవైనా అలా తినేయొచ్చు. లేదు అనుకుంటే ఈవినింగ్ టైము స్నాక్ లాగా ఇది చేసుకోవచ్చు. సింపుల్‌గా అయిపోద్ది. ఇంటిల్లిపాది హ్యాపీగా తినేయొచ్చు. కొంచెం కొంచెం ప్లేటుల్లో వేసుకొని తినేయొచ్చు. మనకి టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. ఇందులో నేను చిన్న ముక్కలుగా ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగి ఇందులో వేశాను. అలాగే టమాటీ ముక్కలు, కొత్తిమీర ముక్కలు కూడా అన్నీ కూడా చిన్నగా వేసుకోవచ్చు. వీలైతే క్యారెట్ ఉన్నా సరే చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. లేదంటే తురుములా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం నిమ్మరసం, చాట్ మసాలా, మనకి స్పైసీకి సరిపడినంత కారం వేసేసుకొని మొత్తం అంతా కూడా ఇలా కొంచెం నిమ్మకాయ రసం,
మనకి పులుపు ఎంత కావాలో చూసుకొని అంత కొంచెం నిమ్మకాయ రసం వేసేసుకొని మొత్తం అంతా కూడా ఇలా స్పూన్‌తోనైనా కలిపేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఇంట్లో వాళ్ళమే మనం తింటాం అనుకుంటే గనక మనం చేత్తోనే ఇలాగ మొత్తం గూడా కలిపేసుకుంటే అంతా కూడా అంటే ఉల్లిపాయ ముక్కలు గానీ, మనం వేసిన మసాలా పౌడర్ గానీ, కారం గానీ, ఉప్పు గానీ అన్నీ కూడాను చక్కగా కలుస్తాయి. పలుకులకి బాగా పడతాయి. లేదు అనుకుంటే గనక స్పూన్‌తోనే కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకొని ఎక్కువ సేపు కలుపుకున్నా సరే మనకి చాలా బావుంటది. ఎందుకంటే టమాటీ ముక్కలు వేసాం కదా! చేత్తో కలుపుకుంటే ఇంకా బాగా అందులోకి మిక్స్ అవుతాయన్నమాట. ఇది ఈ విధంగా చేసుకుంటే వర్షాకాలం అంటే వర్షం పడేటప్పుడు గానీ, ఈవినింగ్ స్నాక్ ఇది తినాలి అనుకునేటప్పుడు గానీ, మనం సింపుల్‌గా, టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. మనం బయట కొంటే గనక ఓ 10 రూపీస్‌కి చిన్న టీ కప్‌లో వేసిస్తారు కదా! అది 10 రూపీస్‌కి చిన్న కప్పులో వేసిస్తారు. అదే కొంచెం మనం వేసుకొని ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే కనుక మనకి 4 మెంబర్స్ అని, 5 మెంబర్స్ అని ఇంటిలో 10 ఎంతమంది ఉంటే అంతమంది అంచనా ప్రకారం వేసుకొని ఉదయాన్నే నానబెట్టేసుకొని ఈవినింగ్ టైము ఇలా చేసేసుకొని తినేయొచ్చు ఎంచక్కా చాలా బావుంటది. అలాగే ఇదే ప్రాసెస్‌లో మనం కొమ్ము శనగలు కూడా ఉదయాన్నే నానబెట్టేసుకొని, ఈవినింగ్ టైము సేమ్ ప్రాసెస్ ఈవినింగ్ టైము ఉడకబెట్టేసుకొని, బాగా కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసి, బాగా వడగట్టేసుకున్న తర్వాత, ఇలాగ మనం ఉల్లిపాయ ముక్కలు, టమాటీ ముక్కలు, కొత్తిమీర ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని, అది కూడా చాట్ మసాలా లాగా అది కూడా తినడానికి చాలా బావుంటది. కొమ్ము శనగలు కూడా ఈ ఈ విధంగే మనం తయారు చేసుకొని తినచ్చు. ఇంకా బాగా బెటర్‌గా చేసుకోవాలి, ఇంకా టేస్టీగా కావాలి అనుకుంటే గనక ఇందులో కొంచెం బూందీ గానీ, లేదంటే ఏవైనా కారం పూస గానీ, మిక్సర్ లాంటిది ఉంటది కదా! అది కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని తింటే గనక మనకి ఈవినింగ్ టైము చాలా టేస్టీగా ఉంటది. అలాగే మనం ఈ మిక్స్డ్ గానీ, బూందీ గానీ ఇలాంటివి వేసుకొని తింటే గనక మధ్యలో మనకి క్రిస్పీగా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.